ఈ 2025 లో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు చాలా ఆడియన్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళకైతే ఎడిటింగ్ చేస్తలేదు, వీడియో అప్లోడ్ చేస్తలేదు, అండ్ తమ్నెల్ చేస్తలేదు, అండ్ ఎందులో వీడియో ఎడిటింగ్ చేయాలని వాళ్ళ క్వశ్చన్ ఉందన్నమాట. సో ఈ రోజు నేను తమ్నెల్ ఎలా రెడీ చేసుకోవాలి, అండ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, అండ్ వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి మొత్తం ట్యూటోరియల్ చెప్తాను. వీడియో ఎండ్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ అయితే పూర్తిగా చెప్తాను. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకైతే మొత్తం ట్యూటోరియల్ ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త ఉన్న వాళ్ళకైతే కంప్లీట్లీ వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి. సో ఖచ్చితంగా గాయస్ ఇప్పుడు VN యాప్ అయితే చాలా ఫేమస్ అన్నమాట. ఫేమస్ అంటే గాయస్ చూడండి వాటర్ మార్క్ రాదు గాయస్ కదా. చూడండి మీకు 2020 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, అది పక్కన పెట్టండి. 1020 వ్యూస్ వచ్చేది. నేను ఎలా ఎడిటింగ్ చెప్తున్నానో అలా ఎడిటింగ్ చేసుకోండి, ఎలా అప్లోడ్ చేయాలి మొత్తం చెప్తాను. తమ్నెల్ ఎలా డిజైన్ చేసుకోవాలి అది కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి, మొత్తం ట్యూటోరియల్ చెప్తాను, A to Z చెప్తాను గాయస్. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి. మొత్తం అయితే వీడియో లెంత్ ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. అండ్ కొత్తగా ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో పూర్తిగా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో చూశాక వేరే వాళ్ళ వీడియో చూసే అవసరమే లేదు. 100 to 100% గ్యారంటీ ఇస్తున్నా. ఈ వీడియో చూశాక వేరే వాళ్ళ వీడియో చూసే అవసరమే లేదు. దిస్ టూ గాయ్స్ నేను చెప్తున్నా కదా 100% గ్యారంటీ ఇది. సో ఇప్పుడు చూడండి నేను వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అది చెప్తాను అనమాట. సో వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో కొందరికి తెలియట్లేదు, ఎలా పడితే అలా అప్లోడ్ చేస్తున్నారు గాయ్స్. చూడండి వ్లాగింగ్ తీస్తారు కదా, వ్లాగింగ్ సంబంధించి ఎలా ఇస్తారండి, సంథింగ్ ఇలా పట్టేస్తారు అండ్ లైక్ ఇట్లా పట్టేస్తారు, వ్లాగింగ్ తీసేస్తారు. బాగుంటది, డిఫరెంట్ గా మాట్లాడతారు, చాలా మంచిగా మాట్లాడతారు. సో మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ గాయ్స్ ఇట్లా ఇట్లా మాట్లాడతారు కదా. సో మాట్లాడిన తర్వాత ఆబ్వియస్లీ డైలీ ఎలా అప్లోడ్ చేస్తారో అలా అప్లోడ్ చేసేస్తారు. బట్ ఎడిటింగ్ చేసుకోరు అనమాట. కొద్దిగా అండ్ మ్యూజిక్ లైక్ ఇవన్నీ పెడితే ఏమైతాయంటే కొన్ని సింబల్స్ లైక్ ఇవన్నీ పెట్టాలన్నమాట. ఇవన్నీ పెడితేనే ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. ఇప్పుడు చూడండి మీ వీడియో ఓపెన్ చేయగానే క్లిక్ చేయగానే సో ఒక యాడ్ వస్తుంది. యాడ్ చూసిన తర్వాత అదే బోరింగ్ అనమాట. యాడే బోరింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే బోరింగ్ అనమాట. యాడ్ చూసిన తర్వాత మన వీడియో చూడాలి, ఓకే అలా అన్నమాట. సో మన వీడియో చూస్తే ఏమవుతాయంటే సో అందులో మనకు కొన్ని సింబల్స్ లైక్ కొన్ని నవ్వే సింబల్స్ లైక్ ఇవన్నీ అంటే కొన్ని వీడియోస్ ఫుటేజ్ అన్నమాట. సో అవన్నీ వచ్చినాయి అనుకోండి కొద్ది వీడియోలో, సో నవ్విన అనుకోండి సో వీడియోలో వెయిట్ చేస్తారు, లేకపోతే స్కిప్ చేస్తారు అట్లా. సో మన వీడియో ఎడిటింగ్ చేసుకోవడమే చాలా మంచి పని అనమాట. సో వీడియో ఎడిటింగ్ చేసుకొని మంచి ఎడిటింగ్ చేసుకొని అండ్ యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యి 1 day లేట్ కానీ బట్ పక్కా ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ అయ్యింది అనమాట. అండ్ తమ్నెల్ ఎలా డిజైన్ చేసుకోవాలంటే చాలా అట్రాక్షన్. ఒక క్లిక్ లోని ఈ తమ్నెల్ ఏముందిరా బాబు అంటే ఈ వీడియోలో ఏముందిరా బాబు క్లిక్ చేసి చూడడానికి అండ్ తమ్నెల్ క్లిక్ చేయాలన్నమాట. అంటే తమ్నెల్ చూసి క్లిక్ చేసి వీడియో చూడాలన్నమాట. అండ్ వీడియో బాగుండాలి అండ్ తమ్నెల్ క్లిక్ చేసేలాగా కళ్ళకు అట్రాక్షన్ లాగా ఉండాలన్నమాట. అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే SEO ప్రాపర్లీ ఎలా చేసుకోవాలి అది కూడా చెప్తాను. అంటే SEO అంటే ఏంటి గాయ్స్, ఇక్కడ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తామండి, వీడియో అప్లోడ్ చేస్తాం కదా. సో దానికి మనం SEO ప్రాపర్లీ ఎలా చేసుకోవాలి. సో ఇప్పుడు మీ వీడియో ర్యాంకింగ్ కావాలంటే 100% SEO చేసుకోవాల్సిందే. సో అట్లా అనమాట. సో ప్రాపర్లీ SEO అయితే చెప్తాను. వీడియో ఎండ్ నుండి స్కిప్ చేయకండి. అండ్ ఇక్కడ ఈ రోజు కొత్తగా వచ్చిన ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇస్తే ఏమైతే కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతుంది, పక్కా షేర్ అవుతుంది అనమాట. అంటే కొంత ఆడియన్స్ కు యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా ఉన్న వాళ్ళు బిగినర్స్ ఉన్నారు, చాలా ఆడియన్స్ అయితే బిగినర్స్ ఉన్నారు. సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో చూశాక. అంటే వాళ్ళకు ఒక థింకర్స్ అనమాట, అబ్బా ఇలా చేయాలా అలా చేయాలా. కొంత ఆడియన్స్ నన్ను చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు చూడండి కామెంట్ లో వెళ్ళి చూడండి, మీరే చూడండి. సో కామెంట్ లో వెళ్ళి చూడండి కొంత ఆడియన్స్ ఎలా మాట్లాడతారు అంటే బాగా మాట్లాడతానే మీరు చూసి మేము నేర్చుకుంటున్నాం, ఇంత మంచి వీడియోస్ సో అప్లోడ్ చేస్తున్నారు. సో అట్లా మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఆబ్వియస్లీ డైలీ ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో OE Sunny Tech ఛానల్ అనమాట, పక్క మానిటేషన్ దగ్గరలో ఉంది. సో మానిటేషన్ అయినా కూడా మానిటేషన్ వీడియో కూడా మీ ముందర పెడతానమాట, అది కూడా వీడియో మీ ముందర పెడతానమాట. 100% పెడతాను. సో కామెంట్ చేసుకొని 100% మీ ముందర పెడతానమాట. లేట్ చేయకుండా స్క్రీన్ రికార్డ్ వెళ్ళిపోదాం. స్క్రీన్ రికార్డ్ ఆన్ చేస్తాను చూడండి. ఓకే గాయ్స్ ఇక్కడ చూసుకుంటే స్క్రీన్ రికార్డ్ ఆన్ అయింది. సో ఇక్కడ చూడండి. సో నేను చూపిస్తాను అంటే VN లో చూపిస్తాను, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను, తమ్నెల్ డిజైన్ ఎలా చేసుకోవాలి అది చూపిస్తాను, SEO ప్రాపర్లీ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, SEO చేసుకోవాలి అది మొత్తం ట్యూటోరియల్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి గాయ్స్, ఇప్పుడు చెప్తున్నాను అనమాట, మళ్ళీ చెప్పాను. అండ్ ఇప్పుడు చూడండి గాయ్స్ ఇక్కడ ఏం చేస్తా అంటే ప్లే స్టోర్ లో వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ లో వెళ్ళిపోతే గాయ్స్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ సర్చ్ బార్ లో అండ్ VPN లైక్ ఇట్లా సర్చ్ చేయండి. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది. సారీ VN వీడియో ఎడిటర్ మేకర్ కదా. సో ఇప్పుడు దానికి ఓపెన్ అయితే చేస్తాను, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి గాయ్స్ ఇక్కడ చూడండి ఓపెన్ అయితే అవుతుంది. సో సింప్లీ దీంట్లో మనకు మంచి క్వాలిటీలో వస్తుంది. ఇప్పుడు చూడండి ఏ వీడియోనో కానీ సో ఇందులో మనం 4K క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకుంటే సో 4K క్వాలిటీలో ఒరిజినల్ క్వాలిటీ వస్తాయి అనమాట. సింపుల్ దీంట్లో మంచిగా ఎడిటింగ్ చేసుకోండి.
కైన్ మాస్టర్ ఉంది, చాలా యాప్స్ ఉన్నాయి అనమాట. సో నాకైతే ఏం నచ్చవు. కైన్ మాస్టర్ అంటే కైన్ మాస్టర్ లో కూడా వీడియో ఎడిటింగ్ చేసి చూపిస్తాను. ఎవరికైతే ఈ విఎన్ యాప్ గురించి తెలియదో సో దాని గురించి, అండ్ కైన్ మాస్టర్ గురించి వీడియో చేయమంటే దాని గురించి కూడా వీడియో చేస్తాను అనమాట. సో నేను కామెంట్ చేయండి, కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, వీడియో చేసి పెడతాను అనమాట, 100% చేసి పెడతాను. సో సింప్లీ చూడండి గాయస్, ఇక్కడ మనకి ఇక్కడ ఏమొస్తుంది, డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ కి ఒకేసుకుందాం. సింప్లీ ప్లస్ సింబల్ కి ఒకేసుకుంటే గాయస్ ఇక్కడ ప్రాజెక్ట్ రిమైండ్ క్వాంటిటీ అంటుంది. సో మనకి ఇది అవసరం లేదు, గోట్ ఇట్ అని చేసేద్దాం. అండ్ ఇక్కడ గోట్ ఇట్ చేసేసిన న్యూ ప్రాజెక్ట్ అయితే వచ్చింది కదా. సో 99 రిమైనింగ్ అంటే 100 రిమైనింగ్ అయితే ఉంటాయి అనమాట. 100 వీడియోస్ చేసుకోవచ్చు ఎడిటింగ్. సో ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ అయితే వెళ్ళిపోతాను. సో ఇక్కడ డాష్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. మీకు వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకున్నారని పూర్తిగా ఇక్కడ చెప్తాను అనమాట. సో ఇక్కడ వీడియో సెలెక్ట్ చేస్తాను చూడండి. సో ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. మీరు షార్ట్స్ అయితే షార్ట్స్ సెలెక్ట్ చేసుకోండి, లాంగ్ అయితే లాంగ్ సెలెక్ట్ చేసుకోండి అనమాట. నేను షార్ట్ కి సంబంధించి సెలెక్ట్ చేస్తాను, లాంగ్ కి సంబంధించి సెలెక్ట్ చేస్తాను అనమాట. అంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు వాచ్ టైం వస్తుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకు షార్ట్స్ లో కూడా వస్తారు. సో మనకు వాచ్ టైం రావాలంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చూసుకోండి, మీరు వాచ్ టైం కావాలంటే కాదు ఇక్కడ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏదో ఒక లాంగ్ వీడియో అయితే సెలెక్ట్ చేస్తాను, మీకు చూపించడానికి చెప్తున్నాను అనమాట. గాయస్ ఇక్కడ సింప్లీ చూపించడం కాదు కదా, వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ప్రాపర్లీ ఇక్కడ చెప్తాను గాయస్. ఇక్కడ చూడండి, సో ఎలా పెట్టాలి, ఏం పెట్టాలని మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో నేను ఎలా ఎడిటింగ్ చేస్తాను అది కూడా మొత్తం చెప్తాను అనమాట. గాయస్ ఇక్కడ ఈ వీడియో సెలెక్ట్ చేస్తుంది చూడండి. ఈ వీడియో సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి. సో సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకు నెక్స్ట్ వస్తుంది చూడండి. సో సెలెక్ట్ ఒకటే ఫుటేజ్ అన్నమాట. మీకు ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒకటే వీడియో సెలెక్ట్ చేశాను. అంటే మనకు ఒకటే వీడియో కావాలంటే కొన్ని ఫుటేజ్ ఉంటాయి చూడండి. ఇప్పుడు వ్లాగింగ్ తీస్తారు కదా, వ్లాగింగ్ తీస్తే ఏమైతే ఇట్లా చిన్న ఫుటేజ్ తీసుకుంటారు, 30 సెకండ్స్ 20 సెకండ్స్ ఇట్లా ఫుటేజ్ తీసుకుంటారు కాబట్టి సో దానికి మిక్సింగ్ చేయాలి, మొత్తం ఆల్ సెలెక్ట్ చేయాలన్నమాట. గాయస్ ఇక్కడ మొత్తం ప్రాసెసింగ్ అయితే అయిపోయింది. సో మనకైతే ఇక్కడ వీడియో అయితే వచ్చేసింది. సో మనకి ఇక్కడ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి మనకి ఇక్కడ డిస్ప్లే అయితే వచ్చేసింది. సో బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ లాస్ట్ లో ఉంటది కదా ఒకటి ఇన్పుట్ టైటిల్ ఉంటుంది. సో మనం అది డిలీట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఎవరికి తెలియకుంటే కొందరికి ఎవరికైతే ఇప్పటి వరకు ఎవరైతే యూజ్ చేయలేదో వాళ్ళకు కంప్లీట్ వీడియో చూడండి. ఎవరైతే మొత్తం ఇందులో మేము వీడియో ఎడిటింగ్ చేస్తామంటే స్కిప్ చేసుకోవచ్చు వీడియో. ఓకే, సో అట్లా అనమాట. నేను చేస్తాను అంటే ఇక్కడ ఇన్పుట్ టైటిల్ అయితే డిలీట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఇక్కడ చూడండి మొత్తం డిలీట్ చేసిన. సో ఇన్పుట్ టైటిల్ అయితే డిలీట్ చేసిన. గాయస్ ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు చూడండి. సో వీడియో అయితే ప్లే చేస్తా చూడండి. సో మనకి ఇప్పుడు చూడండి ఏమైనా పార్ట్స్ మనకు మిడిల్ లో డిలీట్ చేసుకోవాలనుకుంటే కాదు చూడండి. జస్ట్ మనం ఇక్కడ చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. సో ఇట్లా టైం లైన్ అనమాట, ఇట్లా పెద్దగా చేసుకోవచ్చు. టైం లైన్ పెద్దగా చేసుకుంటే స్పీడ్ లో వెళ్తుంది. ఇట్లా 1 సెకండ్ ఇట్లా స్పీడ్ లో వెళ్తుంది, అంటే చూపిస్తాను ఇట్లా స్పీడ్ లో వెళ్తుంది. సో స్పీడ్ లో రన్ అవుతుంది కాబట్టి గాయస్ ఇక్కడ. సో మనకి ఇంత పార్ట్ మధ్యలో పార్ట్ అవసరం లేదు అనుకుంటే గాయస్ ఇక్కడ చూడండి. జస్ట్ మనం ఇక్కడ చూడండి కింద మనకు ఏం కనిపిస్తుంది చూడండి, ఇట్లా డాట్స్ కనిపిస్తున్నాయి, అంటే రేస్ కనిపిస్తున్నాయి కదా గాయస్. మనకు అందులో మనకు అర్థమవుతుంది అనమాట, ఇంతవరకు వాయిస్ మనది ఉంది కాబట్టి ఇంత మనకు అవసరం లేదు లైక్ ఇట్లా. సో మనం ఏం చేద్దామంటే మనకు ఇంత పార్ట్ అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ స్పిల్ట్ ఉంది కదండి, స్పిల్ట్ కు మనం స్పిల్ట్ చేద్దాం. స్పిల్ట్ చేస్తే గాయస్ ఇక్కడ అండ్ ఇంతవరకు ఇంత పార్ట్ అవసరం లేదు అనుకుంటే, మిడిల్ ది పార్ట్ అవసరం లేదు అనుకుంటే గాయస్ ఇక్కడ జస్ట్ మనం ఇంత సో ఇంత 3 సెకండ్ తీసుకుంటాం కాబట్టి సో ఇంత 1 సెకండ్ ఇంత పార్ట్ తీసుకున్నాను అంటే మనకు డిలీట్ చేయేందుకు. సో ఇంత మనకు పార్ట్ మిడిల్ అవసరం లేదనుకుంటే గాయస్ ఇక్కడ సో ఇట్లా స్పిల్ట్ చేయండి. స్పిల్ట్ చేసి గాయస్ ఇక్కడ సో ఇది స్పిల్ట్ చేసేసి అండ్ డిలీట్ చేసేయండి అనమాట. సింపుల్ ఇంతే అనమాట. సో మనకు ఎంత కావాలంటే అంత ఇక్కడ డిలీట్ చేసుకోండి. లాస్ట్ లో అయితే లాస్ట్ లో, మిడిల్ అయితే మిడిల్, ఎంత కావాలంటే అంత డిలీట్ చేసేసుకోండి. అంటే మీకు అవసరమైన పార్ట్స్ మొత్తం డిలీట్ చేసుకోండి. అండ్ మీకు మొత్తం చూపిస్తే వీడియో లెంత్ అవుతుంది. నాకు వీడియో లెంత్ అవసరం లేదు, జస్ట్ చిన్నగా చేద్దాం అనుకుంటే గాయస్ ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది అనుకుంటున్నా. సో అట్లా గాయస్ కదండి. ఫస్ట్ లో మనకు ఇంత పార్ట్ అవసరం లేదనుకుంటే గాయస్ కదండి, ఫస్ట్ లో ఇంత పార్ట్ అవసరం లేదనుకుంటే దానికి కట్ ఆఫ్ చేసేయండి. ఇట్లా కట్ ఆఫ్ చేసేస్తే గాయస్ ఇక్కడ ఈ పార్ట్ మనకు అవసరం లేదనుకుంటే దీన్ని డిలీట్ చేసేయండి ఇలా. సో సింపుల్ డిలీట్ అయిపోతుంది. ఇక్కడ మనకు మ్యాజిక్ ఏముందంటే గాయస్ ఇక్కడ ఫస్ట్ లో మనకు ఒక మ్యాజిక్ రావాలి. అండ్ ఏంటి కింద డౌన్ లో ఫస్ట్ లో ఒకటి ఎఫెక్ట్స్ ఉంది చూడండి. అండ్ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి గాయస్ ఇక్కడ. ఇందులో మనకు మొత్తం అనిమేషన్ అయితే వస్తాయి అనమాట గాయస్. చూడండి ఒరిజినల్ ఉంది, బేసిక్ ఉంది, బీట్స్ ఉంది, గ్లిటిక్స్ ఉంది, ఆర్జీబీ ఉంది, బ్లర్ ఉంది. సో మొత్తం ఉంది గాయస్ ఇక్కడ. మనకి ఏది కావాలంటే అది పెట్టుకున్నాను అనమాట. నేను ఏది పెట్టుకుంటా అంటే వీడియోలో మొత్తం మీరు వీడియో చూస్తారు కదా, ఇది పెట్టుకుంటాను అనమాట. ఏది బీట్స్ పెట్టుకుంటాను. బీట్స్ పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి, అవునా. సో బీట్స్ పెట్టుకొని కొద్ది ఇట్లా తక్కువ చేస్తాను అనమాట. సో ఓకే వేస్తా చూడండి. సో ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది చూడండి, ఇట్లా డిఫరెంట్ గా వస్తుంది అనమాట గాయస్ ఇక్కడ. సో ఇట్లా డిఫరెంట్ గా వస్తుంది కాబట్టి సో వాల్యూమ్ తక్కువ చేస్తాను, అది రీసౌండ్ వస్తుంది అనిపిస్తుంది, కొద్దిగా పెడతాను అనమాట. ఇంత తక్కువ పెడతా. సో పెట్టిన తర్వాత గాయస్ చూడండి, బీట్స్ పెట్టిన తర్వాత గాయస్ ఇక్కడ మ్యూజిక్ ఇవ్వాలనిపిస్తే మ్యూజిక్ ఇవ్వండి. సో ఎవరైతే మ్యూజిక్ ఫ్రీ మ్యూజిక్ ఎక్కడ దొరుకుతాయంటే అది కూడా చెప్తాను. సో ఫ్రీ మ్యూజిక్ ఎక్కడ నుండి తీసుకున్నారంటే సో యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది.
ఫ్రీ మ్యూజిక్ అని సెర్చ్ చేస్తే కూడా వస్తాయి అనమాట. కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు, ఏం రాదు. సో అక్కడ నుండి మీరు తీసుకోవచ్చు అనమాట వాయిస్ అక్కడ. సో ఇప్పుడు మనకు మొత్తం మ్యూజిక్, మనకు సింపుల్ మ్యూజిక్ కావాలంటే సో మనకు ఇక్కడ మనకు వైటిష్ లో వెళ్ళిన తర్వాత క్రోమ్ లో వెళ్తాం కదా, అక్కడ మనకు మ్యూజిక్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడ నుండి కూడా తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఆబ్వియస్లీ అక్కడ నుండి తీసుకుంటాను. సో కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు, ఏం రాదు అనమాట. అట్లా గాయస్ నేను మ్యూజిక్ సెలెక్ట్ చేస్తాను సింప్లీ అండ్ మ్యూజిక్ వెళ్ళిపోతాను. ఎగ్జాంపుల్ అంటే మ్యూజిక్ ముందు పెట్టేస్తే ఏమవుతాయంటే సో మొత్తం టోటల్ వచ్చేస్తాయి అనమాట. సో అట్లా అలో చేసేస్తాను. ఇట్లా అలో చేసిన తర్వాత అండ్ మై మ్యూజిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే సౌండ్స్ అయితే ఒకటి లేదు. సో చూడండి ఒకటి కూడా మ్యూజిక్ లేదు. సో మ్యూజిక్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా నేను చూపిస్తాను మ్యూజిక్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని అది కూడా చూపిస్తాను. సింపుల్ బ్యాక్ వస్తాను అండ్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను క్రోమ్ లో వెళ్ళిపోతాను. క్రోమ్ లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ మ్యూజిక్ మనం డౌన్లోడ్ చేసుకున్నాను కదా, అది కూడా చూపిస్తాను అనమాట. అండ్ ఇప్పుడు నేను సర్చ్ బార్ లో అండ్ whitestore.com లాగిన్ కొట్టేస్తాను. సో మనం ఇక్కడ లాగిన్ కొట్టేసుకోండి. మనకు అక్కడ మ్యూజిక్ అవైలబుల్ లేవు కాబట్టి మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసి కూడా చూపిస్తున్నాను అనమాట. ఎందుకోసం అంటే నాకు అక్కడ మ్యూజిక్స్ లేవు. సో మీకు ఇక్కడ చూపించాలా, వీడియోలో చూపించాలా కాబట్టి నేను సో మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసి కూడా చూపిస్తున్నాను అనమాట. గాయస్ ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే అయితే ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా ఉంది కదా. సో మనకి ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది చూడండి. గాయస్ ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఎక్కడ ఉంది అంటే గాయస్ చూడండి లాస్ట్ లో ఉంది చూడండి. ఇక్కడ లాస్ట్ లో ఉంది కదా. సో లాస్ట్ లో సెలెక్ట్ చేసుకోండి మ్యూజిక్ సింబల్ అయితే. మ్యూజిక్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఏమేమి వచ్చింది చూడండి. మ్యూజిక్ వచ్చింది, సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చింది, స్టార్టెడ్ వచ్చింది, లైక్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. సింపుల్లీ మనకి ఇవన్నీ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. ఇది కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ మనం ప్లే చేస్తా చూడండి. పాప్ సాంగ్ అనమాట. ఇది హిప్ హాప్ సాంగ్ కూడా బాగుంటుంది. హిప్ హాప్ సాంగ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు సింపుల్ మ్యూజిక్ కావాలి. మనకి వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ డాట్ కనిపిస్తుంది కదా, సార్ ఫిల్టర్ లైబ్రరీ కనిపిస్తుంది కదా, దీనికి ఓకే వేసుకోండి. ఇక్కడ ఓకే వేస్తే కాదు ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ట్రాక్ టైటిల్ కనిపిస్తుంది, జనర్ కనిపిస్తుంది, మూడ్ కనిపిస్తుంది, ఆర్టిస్ట్ నేమ్ కనిపిస్తుంది, డ్యూరేషన్ కనిపిస్తుంది, అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ కనిపిస్తుంది, అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ కనిపిస్తుంది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు మూడ్ ఉంది కదా, ఫోర్త్ వన్ మూడుకి సెలెక్ట్ చేసుకోండి. ఫోర్త్ వన్ కదా, థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోండి మూడు అనమాట. ఇక్కడ మనకు ఏముంది చూడండి, యాంగ్రీ ఉంది, బ్రైట్ ఉంది, కామ్ ఉంది, డార్క్ ఉంది, డ్రామాటిక్ ఉంది, ఫన్కీ ఉంది, హ్యాపీ ఉంది, ఇన్స్పిరేషన్ ఉంది, రొమాంటిక్ ఉంది, షార్ట్ ఉంది. మనకు షార్ట్ కావాలంటే షార్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు పామ్ కావాలంటే ప్రశాంతం అనమాట. పామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను పామ్ సెలెక్ట్ చేస్తాను చూడండి. పామ్ సెలెక్ట్ చేసి అండ్ అప్లై చేసేస్తాను అనమాట. అప్లై చేసేస్తే కాదు చూడండి. సో అవన్నీ వచ్చేస్తాయి అనమాట సాంగ్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే వచ్చేసినాయి చూడండి. జస్ట్ జూమ్ అవుట్ చేసిన అండ్ ప్లే చేస్తుంది చూడండి. వన్ సెకండ్, ఇది టిక్ మార్క్ పడ్డది అనమాట. సాంగ్ ప్లే చేస్తుంది చూడండి. ఎలా ఉంది సాంగ్, మ్యూజిక్ బాగుంది కదా. సో బాగుంది కదా మ్యూజిక్. కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా చేస్తుంది చూడండి. సెకండ్ వన్ నేను నాకు అవసరం ఉన్నది ఇక్కడ టిక్ మార్క్ పెట్టించిన చూడండి. సో ఇక్కడ ఒక టిక్ మార్క్ పెట్టిన చూడండి. లర్న్ ఇన్ ద డార్క్ అంట. ఇలాంటి మ్యూజిక్ నేను డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. ఇక రాగా చుక్ చేసి మధ్య లైక్ ఇది ఒకటి సాంగ్ ఉంది, ఇది కూడా డౌన్లోడ్ చేస్తాను అనమాట. ఈ గారికి సంబంధించింది అనమాట. సో ఇక్కడ మనకు ఇదే బాగుంది. అండ్ లార్క్ ఇన్ ద డార్క్ అంట. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ డౌన్లోడ్ ఉంది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ ఉంది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్కి వచ్చి ఒకేస్తే అది డౌన్లోడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్లో అప్లో డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఈ సాంగ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట. సో డౌన్లోడ్ అయితే అవుతుంది. మనం అయితే బ్యాక్ వచ్చేద్దాం. సింప్లీ బ్యాక్ వచ్చేస్తే కాదు ఇక్కడ మనం ఇక్కడ ఏం చేద్దామంటే కాదు ఇక్కడ మనం ఇక్కడ సో విఎన్లో వెళ్ళిపోదాం. ఇలా విఎన్లో వచ్చిన తర్వాత కాదు ఇక్కడ మనం ఇప్పుడు మ్యూజిక్ సింబల్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. అండ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుందాం. ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోవచ్చు ఆ వీడియో ఆ సాంగ్ అయితే. అండ్ ఇప్పుడు మ్యూజిక్ సెలెక్ట్ చేస్తాను. సో ఒకటి ఒకటైతే వచ్చేసింది సాంగ్ అయితే. అండ్ మ్యూజిక్ లైబ్రరీకి ఒకేస్తాను. సో ఇక్కడ లార్క్ ఇన్ ద డార్క్ డాడ్ లిబో లైక్ ఇది అయితే వచ్చింది. సో దీనికి ఒకేస్తాను. సో నేను ఆల్రెడీ ఇది చేసేస్తాను. సాంగ్ అయితే చూసినాం కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే చేసేద్దాం. సింప్లీ ఓకే చేసేస్తే కాదు కదండి మొత్తం అయితే వచ్చిందా అంటే చూద్దాం. వచ్చిందంటే వచ్చిండొచ్చు నాకు తెలిసి అయితే. సో మొత్తం చూసుకోండి. ఇలా ఇంతవరకు వచ్చిందా, ఎంతవరకు కొద్దిగా ఇట్లా తక్కువ చేసుకోండి, చిన్నగా చేసుకోండి, టైం లైన్ చిన్నగా చేసుకోండి, అంటే కనిపిస్తుంది అనమాట మొత్తం. సో ఇలా మొత్తం రాకుండా ఏం చేస్తారంటే దీనికి డూప్లికేట్ వేసుకోండి. ఇలా డూప్లికేట్ వేసుకోండి, ఇట్లా ఫిల్ చేయండి మొత్తం. ఇట్లా మొత్తం ఫిల్ చేసేస్తే మొత్తం అయితే వచ్చేసి చూడండి. సో మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఎక్కడైతే ఉందో ఇక్కడ వరకు ఉంది అండ్ దీన్ని కిందికి వేసుకోండి. ఇలా రాగి బట్టి కిందికి వేసుకోండి. దీనికి కనెక్ట్ చేయండి అన్నమాట. ఇలా
సో ఇట్లా మొత్తం ఫిల్ చేసేసుకొని అండ్ ఇప్పుడు అండ్ ఫస్ట్లో వచ్చేయండి. సో ఫస్ట్లో వచ్చేసి చూడండి. సో ఇప్పుడు నేను ప్లే చేస్తుంది చూడండి. సో వాల్యూమ్ మనకు ఎక్కువ ఉంచదు, తక్కువ ఉంచాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంచాలంటే తక్కువ ఉంచాలన్నమాట. సో ఇప్పుడు నేను పౌజ్ చేస్తాను. సో దీన్ని వాల్యూమ్ అయితే తక్కువ చేస్తాను అనమాట. జస్ట్ ఒక 15 పెట్టుకుంటాం. ఎక్కువ పెట్టుకుంటే కూడా బాగుండదు. 15 పెట్టుకుంటా అప్లై ఆల్ చేసేయండి. అప్లై ఆల్ చేస్తే అన్నిటికీ సెట్ అయిపోతాయి అన్నమాట. సో అట్లా ఇప్పుడు కాదు ఇక్కడ మొత్తం అయితే సాంగ్ పెట్టేసినాం, ఫుటేజ్ పెట్టేసినాం, అన్నీ పెట్టేసినాం కదా. సో మనకి ఇక్కడ మధ్యలో ఫుటేజ్ కావాలనుకుంటే ఇక్కడ ఫుటేజ్ సెలెక్ట్ చేసుకోవాలా. అండ్ టాప్ యాడెడ్ స్టిక్ ఉంది కదా, దీనికి ఓకే వేస్తే ఒక ఫుటేజ్ కావాలంటే ఫుటేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి నేను ఇస్తాను అంటే ఫోటోస్లో వెళ్ళిపోతాను. ఫోటోస్లో వెళ్ళిపోతే ఏదో ఒక ఫుటేజ్ కావాలంటే మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి నాకు ఏదో ఒకటి సింబల్ వచ్చింది చూడండి. ఈ సింబల్ సెలెక్ట్ చేస్తాను. ఇట్లా ఇట్లా సింబల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే అంటే నవ్వే సింబల్. కొన్ని ఎడిటింగ్ మంచి అంటే టైం చాలా ఎక్కువ పడుతుంది. ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు చూడండి ఇదైతే వచ్చేసింది. అండ్ జస్ట్ ఇట్లా పెద్దగా వేస్తుంది చూడండి. ఇది టైంలో అయితే పెద్దగా వేస్తాను. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి సో మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ కూడా పెట్టుకోవచ్చు. మంచిగా ఇది ఆగుతలేదు, ఇక్కడ పెడుతుంది చూడండి. అండ్ మోషన్ ఉంది చూడండి. ఈ మోషన్ సెలెక్ట్ చేసుకొని అండ్ మనకి ఇక్కడ స్కోల్ ఉంది చూడండి. స్కోల్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా వచ్చేస్తుంది అనమాట స్కోల్. అండ్ ఇక్కడ మనకు అవుట్ కావాలంటే అవుట్ కూడా ఇస్తుంది అనమాట. స్కోల్ ఆఫ్ చేసుకోండి, అవుట్ వేస్తుంది ఇలా డిఫరెంట్గా. సో మనకి దీనికి మ్యూజిక్ పెట్టాలంటే అసలు సపరేట్ జిప్ అని రావాలంటే సో మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు, అంటే సౌండ్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను పెట్టి చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకు సో ఇప్పుడు సెలెక్ట్ చేద్దాం, మ్యూజిక్ సింబల్ సెలెక్ట్ చేద్దాం అండ్ మ్యూజిక్ సెలెక్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మై మ్యూజిక్ సెలెక్ట్ చేస్తాం. అంటే మీరు మీ స్టోరేజ్లో ఉంటుంది కదా మ్యూజిక్ సింబల్స్ అయితే, అంటే సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా. సో డౌన్లోడ్ చేసుకోండి. నా దగ్గర అయితే లేవు. సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మనకి ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సో మనకి సౌండ్ ఫిక్స్ అయితే వచ్చింది చూడండి. సో మనకి ఇక్కడ కాటో ఉంది, ఫాస్ట్ స్వీచ్ ఉంది, ఫన్నీ ఉంది. ఇక్కడ ఫన్నీ ఉంది చూడండి. ఫన్నీ అయితే చాలా అందరికీ యూజ్ అవుతాయి అనమాట. సో ఫన్నీ సెలెక్ట్ చేస్తుంది చూడండి. ఫన్నీ సెలెక్ట్ చేస్తే కదండి రింగింగ్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఏది పెట్టుకోవాలంటే అది పెట్టుకోవచ్చు. ఇది బాగుంది కదా. సో ఇది యూజ్ చేద్దాం చూడండి. సో ఇట్లా అంటే ఇట్లా సింబల్ వచ్చింది అనుకోండి, వింగ్ అని అనుకో సౌండ్ ఇలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇట్లా చూడండి. అండ్ చూడండి ఇది లాగి పట్టుకొస్తే ఇట్లా పెట్టుకోండి, ఇంత పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మనం ప్లే చేస్తాం చూడండి. ఇది వచ్చింది డిఫరెంట్ ఇది డిఫరెంట్ వచ్చింది అనమాట. అది కాదు కదా. సో ఇది తీసేద్దాం, రిలీజ్ చేద్దాం. సో అది వేరేది అనమాట. అండ్ ఎఫెక్ట్ వెళ్ళిపోతాను అండ్ ఫనీ వెళ్ళిపోతాను. ఏది ఇదేనమాట. సో దీనికి యూజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి. అండ్ దీనికి కొద్దిగా లాగి ఇంత పెట్టుకుందాం. సో ఇప్పుడు చూడండి మనం ప్లే చేస్తాం చూడండి. సో ఇట్లా డిఫరెంట్గా వచ్చింది కదా. సో మనం లాస్ట్ లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అట్లా. సో మనం సెట్ చేస్తే చాలా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు సింపుల్గా చూపిస్తాను అనమాట. గాయస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఇప్పుడు మ్యూజిక్ అయితే పెట్టేసినాం, ఆల్మోస్ట్ అన్ని పెట్టేసినాం. మనకి ఏం కావాలంటే కొన్ని టెక్స్ట్ ప్రొవైడ్ చేసుకోవాలంటే టెక్స్ట్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అంటే సో టెక్స్ట్ ఇంతే అనమాట. సింపుల్లీ ప్రొవైడ్ చేసుకోవాలంటే అది ప్రొవైడ్ చేసుకోవచ్చు. నేను సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబర్స్ అని ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంత ప్రొవైడ్ చేస్తాను. మనం చిన్నగా వేసుకోవాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఇంత ఇక్కడ పెట్టుకోవచ్చు. మన కలర్ చేంజ్ అంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది షార్ట్ ఇవ్వాలంటే షార్ట్ ఇవ్వచ్చు. ఈ షార్ట్ డార్క్ లైట్ ఎక్కడైనా ఎలా ఇవ్వచ్చు. ఫాంట్స్ చేంజ్ చేసుకోవాలంటే ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇది బాగుంది కదా. సో ఇది ఓకే చేద్దాం. అండ్ కొద్దిగా పెద్ద చేసుకుందాం ఇంత ఓకే. సో ఇట్లా ఓకే చేసేసి గాయస్ కదండి ఇట్లా డిఫరెంట్. దీన్ని మనం ఏదైతే కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం అనమాట. సో ఇట్లా జిప్ అని రావాలన్నమాట. సో చూడండి కీ ఫ్రేమ్ యాడ్ చేస్తా చూడండి ఇంతవరకు. సో ఇట్లా లాగి బట్టి ఆగుతలేదు ఇది ఇంత అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉండి సో ఇప్పుడు మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీన్ని ఇక్కడ తీసుకురావాలన్నమాట. ఇక్కడ తీసుకొచ్చి ఇలా వదిలేయాలన్నమాట. ఇప్పుడు ఓకే చేయాలన్నమాట. సో ఇప్పుడు చూడండి డిఫరెంట్ ఎలా వేసుకోవాలంటే అలా వేసుకోవచ్చు. నేను 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసిన కాబట్టి ఇక్కడ నుండి ఇట్లా వెళ్ళింది అండ్ ఇక్కడ నుండి ఇట్లా వచ్చింది అనమాట. సో అట్లా వచ్చింది కాబట్టి సో మనం 2 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవద్దు. సో చూసుకోండి మీరైతే ఇట్లా డిఫరెంట్గా స్లోగా వచ్చింది అనమాట. సో అట్లా మీరు చూసుకోండి. అండ్ 1 సెకండ్ నేను అంటే తీసేస్తాం లేదా మీకు చూపించడానికి చెప్తాను అనమాట. తీసేస్తాం అంటే చిప్ అని రావాలంటే కాబట్టి సో మనం ఏం చేద్దామంటే తీసేద్దాం. అండ్ 1 సెకండ్ దీన్ని కూడా తీసేస్తా. సో ఇప్పుడు పెట్టి చూపిస్తుంది చూడండి, మీకు తెలియకుండా పెట్టి చూపిస్తా. అండ్ ఇప్పుడు చూడండి
సో ఇప్పుడు ఏం చేస్తాను, రెండో కీ ఫ్రేమ్ యాడ్ చేస్తుంది అండి, ఇంత అనమాట. అండ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి దీన్ని ఇక్కడ తీసుకొస్తుంది అండి, ఇలా జిప్ అని రావాలన్నమాట. ఓకే వస్తుంది అండి. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తుంది అండి, ఇలా డిఫరెంట్గా రావాలన్నమాట. దీనికి సౌండ్ ఎఫెక్ట్ పెట్టుకోవాలంటే సౌండ్ ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సింపుల్ ఇంతే అనమాట. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ చేసేయండి. సింపుల్ మీకు ఏమో కావాలంటే, అండ్ ఇక్కడ ఏముంది చూడండి, స్పీడ్ ఉంది, స్పీడ్ చేసుకోవాలంటే స్పీడ్ చేసుకోవచ్చు. అండ్ కదండి మనకు ఇక్కడ మనకు కొరవ ఉంది అంటే డిఫరెంట్ గా, ఇప్పుడు స్పీడ్ వచ్చి కొద్దిగా స్లో అవ్వచ్చు, అట్లా డిఫరెంట్ కావచ్చు కదా. సో అట్లా కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్ లో చేసుకోవాలంటే రెగ్యులర్ అంటే అన్ని స్పీడ్ అంటే ఎంత కావాలంటే అంతే స్పీడ్ చేసుకోవచ్చు. 1x ఉంది, 1.5x ఉంది, 2x ఉంది, 3x ఉంది, డిఫరెంట్ పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు స్పీడ్ పెట్టుకుంటే వీడియో తక్కువ లెంత్ అవుతుంది, 1.1x పెట్టుకోవచ్చు, అట్లా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ చూడండి ఫేడ్ ఉంది, అండ్ వాల్యూమ్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. క్రాప్ ఉంది, రొటేట్ ఉంది, మిర్రర్ ఉంది, ఫ్లిప్ ఉంది, అండ్ ఫిల్ ఉంది, అండ్ బీజీ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. పెట్టుకుంటే చెప్పుకుంటా అయితే వీడియో ఎంత అవుతుంది. సో జూమ్ ఉంది, జూమ్ కూడా మనకు అవసరం పడుతుంది. జస్ట్ జూమ్ ఇన్ చేస్తే అంత స్లోగా పైట్లా వస్తాయి అనమాట. అట్లా కూడా ఉంది. అండ్ ఎక్స్ట్రా ఆడియో ఉంది. మన ఆడియో ఏదైతే మాట్లాడుతున్నామో ఆడియో అనేది సపరేట్ చేసి పెడుతుంది, అలా కూడా చేసి పెడుతుంది. అండ్ ఇప్పుడు ఆటో క్యాప్షన్ ఉంది. సో ఆటో క్యాప్షన్ అంటే మనం ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో క్యాప్షన్ చేసి పెడుతుంది, అంటే రైడ్ చేసి పెడుతుంది, ఆటో క్యాప్షన్ అనమాట. సో ఇప్పుడు మనం ఏది మాట్లాడుతున్నాం వర్డ్స్ లో క్యాప్షన్ చేసి పెడుతుంది, అలా కూడా చేసి పెడుతుంది. అండ్ మోషక్ ఉంది, అండ్ మ్యాగ్నిఫైర్ ఉంది, రివేర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, లైక్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ చేస్తే వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి, సో నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చిన్నగా చేసి చూపిస్తున్నా. ఇందులో మీరు వీడియో ఎడిటింగ్ చేసుకున్నారు అనుకో క్వాలిటీలో వస్తుంది. సో క్వాలిటీలో అప్లోడ్ చేయొచ్చు యూట్యూబ్ లో. సో మంచి వీడియోస్ అయితే ఇందులో ఎడిటింగ్ చేసుకోండి. ఏం చేస్తా అంటే కాసుకోండి, ఇక్కడ మనకు ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ సింబల్ ఉంది కదా, యూట్యూబ్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటే అంటే యూట్యూబ్ మనం ఇలా రేస్ లో వస్తాయి అనమాట. 16:9 ఇట్లా వస్తాయి అనమాట. మీకు ఓకే చేయండి. అండ్ ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ అంటే కాసుకోండి, 480 ఉంది, 540 ఉంది, 720 ఉంది, 1080 ఉంది. సో మనం ఇవన్నీ ఫిల్ చేసేయాలన్నమాట. అంటే క్వాలిటీలో వస్తాయి కాబట్టి ఫిల్ చేసేయాలి. ఇక్కడ సైజ్ అయితే పెరిగిపోయింది కింద చూడండి. సో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. సింపుల్ ఎక్స్పోర్ట్ కొద్దిగా ఫ్యూ మినిట్లో అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయితే వేసుకున్నాను అనమాట. సో అట్లా గాస్ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. సో మీకు కూడా చూపించలేకపోయినా వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కాదు ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోదాం. యూట్యూబ్ లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ సింప్లీ మేము ఏం చేద్దామంటే కాదు ఇక్కడ వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను. అంటే సింప్లీ మీకు ఓన్లీ అప్లోడ్ చేసి చూపిస్తాను. అండ్ ప్రాపర్లీ SEO చేసి కూడా చూపిస్తాను అనమాట. ప్రాపర్లీ SEO ఎలా వేసుకున్నా అది కూడా చెప్తాను కాదు ఇక్కడ. అండ్ ఇక్కడ మీ ఛానల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరేం చేస్తారంటే కాదు ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది, ప్లస్ సింబల్ ఒకే వేసుకోండి. ప్లస్ సింబల్ ఒకే వేసుకుంటే కాదు ఇక్కడ వీడియో ఉంది కదా, వీడియోకి సెలెక్ట్ చేసుకోండి. వీడియోకి సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇక్కడ ఇప్పుడు ఏదైతే ప్రాసెసింగ్ అవుతుందో, సో ఇక్కడ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు కాదు ఇక్కడ నేను సెకండ్ వీడియో సెలెక్ట్ చేస్తాను అనమాట. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. నేను ఇక్కడ నెక్స్ట్ చేసిస్తాను. నెక్స్ట్ చేసిస్తే కాదు ఇక్కడ చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ మనం తమిళ అయితే డిజైన్ చేయాలి. ఇంకా తమిళ డిజైన్ చేయాలి కాబట్టి తమిళ డిజైన్ చేసుకుందాం. సో అప్పటి వరకు డిజైన్ చేసుకుందాం. నేను చేస్తాను కాదు ఇక్కడ సింప్లీ. సో ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ టైటిల్ ఉంది కదా, టైటిల్ రైడ్ చేసుకోవచ్చు. టైటిల్ ఎలా రైడ్ చేసుకోవాలంటే సింప్లీ మీరేం చేస్తారు అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ టైటిల్ సింపుల్ చిన్న పెట్టుకోండి. ఓన్లీ ఎలా పెట్టుకుంటారంటే హౌ టు ఇంగ్లీష్ లో పెట్టుకోండి. అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని పెట్టుకున్నది. ఒకటి గీత ఇచ్చేయండి ఇక్కడ. సో గీత ఇచ్చేయండి 1 సెకండ్. ఇలా గీత ఇచ్చేసి ఉదయం స్పేస్ ఇవ్వండి. అండ్ ఇంకా తెలుగులో రైడ్ చేసుకోవాలంటే తెలుగులో రైడ్ చేసుకోవచ్చు అనమాట.